నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి పార్థివ దేహాన్ని కాసేపట్లో ఆళ్లగడ్డకు తరలించనున్నారు. ప్రస్తుతం ఆయన పార్థివ శరీరాన్ని నంద్యాల టీడీపీ ఆఫీసులో ఉంచారు. టీడీపీ శ్రేణులు ఆయనకు నివాళులర్పిస్తున్నారు. రేపు ఆళ్లగడ్డలో అధికార లాంఛనాలతో భూమా అంత్యక్రియలు జరగనున్నాయి. ఏపీ సీఎం చంద్రబాబు భూమా అంత్యక్రియలకు హాజరవుతున్నారు. ప్రతిపక్ష నేత జగన్ కూడా భూమా అఖిలప్రియను ఫోన్లో పరామర్శించారు. ఆయన కూడా భూమా అంత్యక్రియలకు హాజరయ్యే అవకాశం ఉంది. తెలంగాణ ప్రభుత్వం కూడా భూమా నాగిరెడ్డి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపింది. సీఎం కేసీఆర్ ప్రతినిధిగా డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి భూమా అంత్యక్రియలకు హాజరవుతున్నారు. రేపు ఆళ్లగడ్డలో ప్రభుత్వ లాంఛనాలతో భూమా అంత్యక్రియలు నిర్వహించేందుకు జిల్లా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కాసేపట్లో భూమా నాగిరెడ్డి పార్థివ దేహాన్ని నంద్యాల నుంచి ఆళ్లగడ్డ తరలించనున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి చంద్రశేఖర్ రెడ్డి తెలుసుకుందాం. చంద్రశేఖర్ రెడ్డి, అక్కడ ఎలాంటి ఏర్పాట్లు తయారు చేస్తున్నారు? అలానే ఎన్ని గంటలకు నాగిరెడ్డి మృతదేహం అక్కడికి చేరుకునే అవకాశం ఉంది? ప్రస్తుతం భూమా నాగిరెడ్డి పార్థివ దేహం నంద్యాల శ్రీనివాస నగర్ లోని టీడీపీ ఆఫీసు వద్ద ఉంచారు. ప్రజలు పెద్ద ఎత్తున ఇక్కడికి తరలివచ్చి పార్థివ దేహాన్ని సందర్శించి చివరి కన్నీటి వీడ్కోలు ఇస్తున్నారు. 4 గంటల వరకు ఇక్కడ నంద్యాల టీడీపీ ఆఫీస్ లో ప్రజల సందర్శన ఉంచి ఆ తర్వాత ఆళ్లగడ్డకు బయలుదేరి వెళ్తుంది. 40 నిమిషాల్లో ఆళ్లగడ్డకు పార్థివ దేహం అంటే 5 గంటల్లోగా భూమా నాగిరెడ్డి పార్థివ దేహం ఆళ్లగడ్డలోని స్వర్గభానికి చేరుకుంటుంది. అక్కడ ఇవాళ నుంచి రేపు మధ్యాహ్నం 3 గంటల వరకు కూడా ఆళ్లగడ్డలో పార్థివ దేహాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచుతారు. ఇప్పటికే ఆళ్లగడ్డలో కూడా పెద్ద ఎత్తున భూమా అభిమానులు ఇంటి వద్ద చేరుకున్నారు. అక్కడ పార్థివ దేహం కోసం ఎదురు చూస్తున్నట్టు సమాచారం ఉంది. నంద్యాలలో వేల సంఖ్యలో ప్రజలు, అభిమానులు, పార్టీ సానుభూతి పరులు, ఆయన సన్నిహితులు, బంధువులంతా కూడా ఇక్కడికి వచ్చి చివరిసారిగా నివాళులు అర్పిస్తున్నారు. భూమా పార్థివ దేహం వద్ద ఆళ్లగడ్డ ఎమ్మెల్యే అఖిల ప్రియ, అలాగే కుమారుడు, రెండవ కూతురు ముగ్గురు కూడా గుండె నడిచేలా విలపిస్తున్నారు. వారిని ఓదార్చడం ఎవరి వల్ల కావడం లేదు. ఇన్నాళ్ల పాటు ప్రజాసేవలో ఉన్నారనుకున్న తమ తండ్రి ఇక తమకు కనిపించడనే బాధను వారు జీర్ణించుకోలేకపోతున్నారు. అలాగే భూమా నాగిరెడ్డి బావమర్రి కర్నూలు ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి కూడా మాట్లాడలేని స్థితిలో ఉన్నారు. మీడియాతో మాట్లాడడానికి కూడా వారు నిరాకరిస్తున్నారు. ఏం చెప్పాలని వారు మీడియాని ప్రశ్నిస్తున్నారు. మొత్తం మీద కర్నూలు, నంద్యాల, ఆళ్లగడ్డ 2 నియోజకవర్గాలతో పాటు కనకానపల్లి, కోవెలకుంట్ల నియోజకవర్గాల్లో కూడా తీవ్ర విషాదం నెలకొంది. వేలాది మంది భూమా అభిమానులు, అనుచరులు ఆయన మృతిని తట్టుకోలేని పరిస్థితి. భూమా మృతి తెలుగుదేశం పార్టీకి తీరని లోటని కర్నూలు ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి చెబుతున్నారు. ఇవాళ రేపటికి పెద్ద ఎత్తున రాష్ట్రంలోని తెలుగుదేశం పార్టీ ముఖ్య నేతలు, మంత్రులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, భూమాతో అత్యంత సన్నిహితంగా ఉన్న వారంతా వచ్చి ఆయనకు నివాళులు అర్పించే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా రేపు ఆళ్లగడ్డకు వచ్చే అవకాశం ఉందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. వరప్రసాద్. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.
భూమా నాగిరెడ్డి మృతితో టీడీపీ నేతలు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ముఖ్యంగా కర్నూలు జిల్లా టీడీపీ శ్రేణులు కన్నీరు మున్నీరవుతున్నారు. పార్టీ ఆఫీసుకు చేరుకొని భూమా పార్థివ దేహానికి నివాళులర్పిస్తున్నారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని పంచుకుంటున్నారు. మరోవైపు భూమా మృతితో టీడీపీ శ్రేణులు విషాదంలో మునిగిపోయాయి. రేపు చంద్రబాబు నాయుడు ఆళ్లగడ్డ వెళ్లనున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి పిఎంఆర్ చంద్రశేఖర్ అడిగి తెలుసుకుందాం. పిఎంఆర్ చెప్పండి, భూమా నాగిరెడ్డి అంత్యక్రియలకు చంద్రబాబు నాయుడు హాజరవుతున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలేంటి? వరప్రసాద్ మీరు చెప్పినట్లుగానే భూమా నాగిరెడ్డి మృతి అంటే ఈ నెలాఖరులో జరిగే కేబినెట్ విస్తరణలో దాదాపు భూమా ఫ్యామిలీ నుంచి ఎవరో ఒకళ్ళు మంత్రివర్గంలోకి వస్తారన్న అభిప్రాయం వ్యక్తమవుతున్న తరుణంలో దానికి సంబంధించిన జోష్ కూడా భూమా ఫ్యామిలీలో కానీ భూమా వర్గంలో కనిపిస్తున్న క్రమంలో అనుకోకుండా ఆకస్మికంగా భూమా నాగిరెడ్డి మృతి చెందడం, అది కూడా నిన్న తనను కలిసినప్పుడు కూడా పూర్తి స్థాయిలో పార్టీ బలోపేతానికి కానీ ప్రస్తుతం జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో శిల్పా చక్రపాణి రెడ్డి పోటీ చేస్తున్నారు. తనతో విభేదాలు ఉన్నప్పటికీ కూడా తన వర్గీయులకు సంబంధించిన ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీలు కానీ ఎవరైతే ఉన్నారో కౌన్సిలర్లు వాళ్ళందరినీ కూడా ఒప్పించి శిల్పా చక్రపాణి రెడ్డితో గతంలో ఇబ్బందులు ఉన్నా కానీ వాళ్ళందరినీ ఒప్పించి ఓట్లు వేస్తున్నట్లుగా అనే విషయాన్ని కూడా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. శిల్పా చక్రపాణి రెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించిన పూర్తి స్థాయి సహకారం అందించడం కాకుండా భవిష్యత్తులో పార్టీ బలోపేతానికి అలాగే తనకు పట్టున్న నంద్యాల పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలోని అన్ని నియోజకవర్గాలకు సంబంధించి కూడా పార్టీ బలోపేతానికి అలాగే వచ్చే ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో పార్టీని పూర్తి స్థాయిలో గెలిపించేందుకు ఆ బాధ్యతను తన బుధస్కంధాల మీద వేసుకుంటున్నానన్న విషయాన్ని కూడా నేను చంద్రబాబు నాయుడుకి ఆయన చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. సో ఈ నేపథ్యంలో అనుకోకుండానే ఇవాళ ఉదయం ఆయన హఠాన్మరణం చెందడం పార్టీ వర్గాలను ముఖ్యంగా చంద్రబాబు నాయుడిని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసినట్లుగా తెలుస్తుంది. ఆ విషయం తెలిసిన వెంటనే చంద్రబాబు నాయుడుకి అయితే నోట మాట రాని పరిస్థితి ఉందన్న అలా దిగ్భ్రమలో ఉండిపోయారనేది మనకి చంద్రబాబు సన్నిహితుల ద్వారా తెలుస్తోంది. సో ఈ విషయం తెలిసిన వెంటనే ఆయన హుటాహుటిన ఆయన ఎట్టి పరిస్థితుల్లోనూ మనం రక్షించుకోవాల్సిన అవసరం ఉంది అన్న ఉద్దేశంతో అందరినీ హుటాహుటిన కింద నుంచి పైదాకా అధికారులను కానీ మంత్రులను కానీ అందుబాటులో ఉన్న ప్రతి సౌకర్యాన్ని ఆయన కల్పించి ఎట్టి పరిస్థితుల్లో ఆయన కాపాడుకోవాలని చెప్పి ప్రయత్నాలు చేసినప్పటికీ అప్పటికే పరిస్థితి చేదాటిపోవడంతో ఆయన చనిపోయారు. సో ఈ నేపథ్యంలో ఆయన అంత్యక్రియలకు రేపు సీఎం చంద్రబాబు నాయుడు వెళ్ళనున్నారు. ఆయనతో పాటుగా మెజారిటీ ఎమ్మెల్యేలు ముఖ్యంగా రాయలసీమ ప్రాంతానికి సంబంధించిన ఎమ్మెల్యేలు కానీ సీనియర్ నేతలు కానీ వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా హాజరయ్యే అవకాశాలు ఉన్నట్లుగా మనకు సమాచారం ఉంటుంది. ఈ మృతి చెందిన తర్వాత అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరపాలా వద్దా అనే దాని మీద కూడా పార్టీలో కానీ అలాగే చీఫ్ విప్ కాళా శ్రీనివాసులు స్పీకర్ తో కూడా సంప్రదింపులు జరిపిన మీదట కొంతమంది సీనియర్ నేతలతో కూడా సీనియర్ ఎమ్మెల్యేలతో కూడా చంద్రబాబు నాయుడు సంప్రదింపులు జరిపారు. మెజారిటీ శాసనసభ్యులు కూడా ఖచ్చితంగా తాము అంత్యక్రియలకు హాజరు కావాల్సిందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన తరుణంలో సభను సమావేశపరచకుండా ఒక బులెటిన్ రూపంలో సభను వాయిదా వేస్తున్నట్టుగా సెలవు ప్రకటించడం ద్వారా రేపు అసలు సభని సమావేశపరచకుండా మళ్ళీ తిరిగి మంగళవారం నాడు సభను సమావేశపరిచి ఆ రోజు సంతాప తీర్మానం ప్రకటించాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవడం కూడా జరిగింది. దీనికి సంబంధించి అధికారికంగా ఎమ్మెల్యేలకు కానీ ఎమ్మెల్సీలకు కానీ అసెంబ్లీ కార్యదర్శి సత్యనారాయణ SMS రూపంలో సమాచారాన్ని పంపించడం జరిగింది. సో ఈ నేపథ్యంలో రేపు శిల్ప అంత్యక్రియ రేపు భూమా నాగిరెడ్డి అంత్యక్రియలకు సంబంధించి వీళ్ళందరూ కూడా హాజరు కానున్నారు. వీటితో పాటుగా పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలు ఎవరైతే ఉన్నారో లోకేష్ గానీ అలాగే ఏపీ టీడీపీ అధ్యక్షుడు కళా వెంకట వీళ్ళందరూ కూడా హాజరు కానున్నారు. సో ఇది ఒక విధంగా పార్టీకి తీరనన్న లోటు. అలాగే నిన్నటి వరకు తమ కళ్ళ ముందున్న వ్యక్తి ఈ విధంగా చనిపోవడం పట్ల కూడా వీళ్ళందరూ ఎవరు జీవించుకోలేని పరిస్థితి కనిపిస్తోంది వరప్రసాద్.
పిఎంఆర్ ముఖ్యంగా చూసుకుంటే భూమా నాగిరెడ్డికి తెలుగుదేశం పార్టీతో ఎంతో విడదీయరాని సంబంధం ఉంది. అలానే ప్రస్తుతం నంద్యాల ఎమ్మెల్యేగా కూడా కొనసాగుతున్నారు. త్వరలోనే కేబినెట్ లో కూడా స్థానం దక్కే అవకాశం ఉందన్న వార్తలు వస్తున్న ఈ నేపథ్యంలో ఆయన ఆకస్మిక మృతి పట్ల కార్యకర్తలు కానీ లేకపోతే ఇతర టీడీపీ నేతలు కానీ వాళ్ళ తాలూకు అభిప్రాయం ఎలా ఉంది? వాళ్ళు ఏమని తమ బాధను వ్యక్తం చేస్తున్నారు? పార్టీ ఆవిర్భావం నుంచి కూడా వరప్రసాద్ ఆయన రాజకీయంలోకి వచ్చినప్పటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీని బేస్ చేసుకుని ఆయన రాజకీయాల్లోకి రావడం జరిగింది. మధ్యలో కొంత గ్యాప్ వచ్చింది బట్టి అంటే పీఆర్పీలోకి వెళ్ళారు. ఆ తర్వాత వైసీపీలోకి వెళ్ళినప్పటికీ అక్కడ పూర్తి స్థాయిలో ఇమ్మడలేని పరిస్థితి. ఒక భూమా నాగిరెడ్డే కాకుండా కుటుంబానికి సంబంధించిన ప్రధానమైన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో భూమా నాగిరెడ్డి కానీ అలాగే చనిపోయిన శోభా నాగిరెడ్డి కానీ ప్రస్తుతం ఎమ్మెల్యేగా కొనసాగుతున్న అఖిల ప్రియ గాని అలాగే భూమా నాగిరెడ్డి బావమరిది ఎస్వి మోహన్ రెడ్డి అలాగే ఆయన మామ వీళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించారు. రాయలసీమ రాజకీయాల్లో కీలకమైన పాత్ర తెలుగుదేశం పార్టీ పరంగా పోషించడం జరిగింది. సో మీరు చెప్పినట్లుగానే తెలుగుదేశం పార్టీతో శిల్ప వర్గీయులతో కొంత విభేదాలు ఉన్నప్పటికీ తెలుగుదేశం పార్టీతో మాత్రం విడదీరాని అనుబంధం అయితే భూమా కుటుంబానికి ఉంది, భూమా సన్నిహితులకు ఉంది. సో ఈ నేపథ్యంలో రాయలసీమ రాజకీయాల్లోనే కాకుండా ఓవరాల్ గా అటు తెలంగాణ ప్రాంతంలోని రాజకీయ నేతలకు టీడీపీ నేతలకు కూడా భూమా వర్గీయులతో కానీ భూమా కుటుంబంతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో వీళ్ళందరూ కూడా కొంత జీర్ణించుకోలేని పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఎటువంటి ఇబ్బంది లేకుండా అంటే ఆయనకి 1-2 సార్లు గుండెపోటు వచ్చినప్పటికీ ఆయన క్రియాశీలక రాజకీయాల్లోనే ఉన్నారు. ఎటువంటి ఇబ్బంది లేకుండానే తిరుగుతున్న క్రమంలో కళ్ళ ముందు కనిపిస్తున్న వ్యక్తి ఈ విధంగా ముఖ్య నంబర్లు మాత్రం జీర్ణించుకోలేని పరిస్థితి కనిపిస్తోంది వరప్రసాద్. రైట్, థ్యాంక్ యూ పిఎంఆర్. భూమా నాగిరెడ్డి మృతితో టీడీపీ నేతలు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ముఖ్యంగా కర్నూలు జిల్లా టీడీపీ శ్రేణులు కన్నీరు మున్నీరవుతున్నారు. పార్టీ ఆఫీసుకు చేరుకుని భూమా పార్థివ దేహానికి నివాళులర్పిస్తున్నారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు. నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి మృతికి సంతాపంగా రేపు ఏపీ అసెంబ్లీకి సెలవు ప్రకటించారు. దీంతో రేపు ప్రవేశపెట్టనున్న సాధారణ బడ్జెట్ వాయిదా పడింది. మంగళవారం ఉదయం 9 గంటలకు శాసనసభ, 10 గంటలకు శాసన మండలి సమావేశమై భూమా మృతికి సంతాపం ప్రకటించి తరువాత వాయిదా పడనున్నాయి. భూమా నాగిరెడ్డి అకాల మృతి పట్ల శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావు, శాసనమండలి చైర్మన్ చక్రపాణి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.